హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తీయబోయే వీడియో ఎవరిని ఉద్దేశించినే కావు, గర్ల్స్ అస్సలు ఉద్దేశించినే కావు. ఏదో నా కామెడీ కోసం కొంచెం వాడుకుంటున్నా అంటే. ఒక చిన్న స్కెచ్ అంతే. గ్రహణం అనేది పట్టుకుంటే వదిలిపెడుతుంది, కానీ అమ్మాయి అనేది పట్టుకుంటే వదిలిపెట్టదు. బాయ్స్ అనేవాళ్ళు సిమ్ లాంటోళ్ళు, గర్ల్స్ అనేవాళ్ళు ఫోన్ లాంటోళ్ళు. అందుకే సిమ్స్ మాత్రమే మారుతుంటాయి, ఫోన్స్ మాత్రం అస్సలు మారవు. ఇప్పుడు మనం పొద్దున్న ఇవ్వంగానే అమ్మాయిలు మాడలేక నానా సంకలనం నాకుతాం. ఎట్లా అంటే ఎప్పుడు స్నానం చేయడం, పొద్దున్న లేసి స్నానం చేస్తాడు, అద్దం ముందుకు దూకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ పిలుస్తాడు, మామ రెడీ, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. పొద్దున్నే ఇక్కడ ఈ అబ్బాయి ఉంటాడని తెలుసు, కానీ అమ్మాయి ఎట్లా నడుచుకుంటూ వస్తుంది తెలుసా? పక్కనున్న ఫ్రెండ్ అడుగుతుంది, ఏయ్ చూస్తున్నా అంటే పక్కన ఫ్రెండ్ అంటది, చూస్తున్నా కానీ అస్సలు చూడకు, చూస్తున్నా కానీ అస్సలు చూడకు. ఊకో, నేనేం చూస్తా, నువ్వు మరీ మాట్లాడుతున్నావు, పాజ్ చేయరా. తర్వాత ఇదే ఒక అమ్మాయి 4 రోజుల నుంచి అబ్బాయి ఫాలో చేస్తుంటే చూసి అబ్బాయిని పిలిచి అడుగుతుంది, ఏయ్ నా ఎంబడి ఎందుకు ఫాలో అవుతున్నావు రోజు నువ్వు? ఏం లేదండి, నీకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం నేనంటే ఇష్టం ఉంటే కొంచెం అక్కడ మూలదానికి వెళ్ళేసి నవ్వేసి వెళ్ళిపోండి. అవునా, సరేలే. కథం, వీడికెళ్ళి ఆయన జీవితం సంకనాకి పోయినట్టే. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అబ్బాయిని లవ్ యాక్సెప్ట్ చేసింది. వీడికి పొద్దున్న లేచి అలవాటే ఉండదు, పాపం పండుకుంటాడు, పొద్దున్నే ఫోన్ వస్తుంది. ఎవర్రా? హలో, నీకు ఆ మీద లవ్ లేదు, ప్రపోజ్ చేసాక నా ఎంబడి అబ్బా అదేనమ్మా. అబ్బాయి పొద్దునే లేస్తాడండి, కాలేజ్ ముంగడిపోయి కూర్చుంటాడు. ఎందుకంటే మళ్ళీ అమ్మాయి ఏడ మిస్ అవుతుందని చెప్పి మళ్ళీ ఆనే కూర్చుంటాడు. సాయంత్రం కూడా పోయేదాకా వాళ్ళు మాత్రం చదువుకొని వెళ్ళిపోతారు, వీడికి మాత్రం బ్యాక్లాగ్స్ మిగిలిపోతాయి. పొరపాటున వీడికి డిగ్రీలో బ్యాక్లాగ్స్ మిగిలిపోయినాయండి. ఏదో ఒక రోజు తీసి బుక్స్ చదువుకుందామని చెప్పి బుక్స్ తీస్తాడు. అప్పుడే ఒక మెసేజ్ వస్తుంది అంట, హాయిరా బంగారం, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే బుక్ తీసాను. అవునా, నువ్వు ఫ్రీగా ఉన్నాయేమని చెప్పి మెసేజ్ చేస్తాయి కానీ లేదు. సారీ బంగారం. ఊకో, బుక్ తీసానని చెప్పా కానీ చదివానని చెప్పానా? అవునరా బంగారం, చెప్పురా బంగారం, అవునరా బంగారం. తర్వాత మెసేజ్ రాదు. వీడు ఎప్పుడు మెసేజ్ వస్తుందో అని చెప్పి చూసుకుంటా కూర్చోడు. పొద్దున వస్తే తెల్లారైపోతే మళ్ళీ బ్యాక్లాగ్స్ మిగిలిపోతాయి. లాస్ట్కి ఒక అమ్మాయి ఫోన్ చేసి ఏమని చెప్తే తెలుసా? నాన్న, నిన్నే పెళ్లి చేసుకోవాలనింది కానీ మా డాడీ చచ్చిపోతానని చెప్పాడు. సారీ రా బంగారం, నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, సారీ.